హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి. లంచ్ బాక్స్ రెసిపీ అంటేనే 5 మినిట్స్లో మనకు అయ్యే రెసిపీని లంచ్ బాక్స్ రెసిపీ అంటాం కదా. సో ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు కూడా టైంకు ఉండవనుకోండి, ఇలా ఈ లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలనుకోండి, మనకు ఈజీగా బాక్స్ కట్టియచ్చు, మనకు కూడా పని కూడా తేలికగా అయిపోతుందన్నమాట. ఈవినింగ్ టైంలో కూడా కర్రీ కొంచెమే ఉందనుకోండి, సో ఇలాంటివి ఏమైనా సైడ్కి ప్రిపేర్ చేసామనుకోండి, మనకు డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది, మన పని కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నా కూడా ఇలా ఈ రైస్ అయితే చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేనైతే రైస్ అయితే పొడి పొడిగా వండి అయితే పక్కన పెట్టుకున్నానండి. దీనికి చలి అన్నం ఉంటుంది కదండి, నైట్ మిగిలిపోయిన అన్నం కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే వేడన్నం చేశాను, దాంట్లో సాల్ట్ వేసి అయితే అన్నం అయితే వండానండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపుగా బాండీ అయితే పెట్టేసుకొని దాంట్లో మన రైస్ క్వాంటిటీ తగ్గట్టు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇవన్నీ పోపు దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకోవాలండి. అవి కొంచెం వేగిపోగానే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఈ రైస్లోకి మెయిన్ టేస్టే ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మాడిపోకూడదన్నమాట. అవి మగ్గుతూ ఉండగానే దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసానండి. సో అవి కూడా, కరివేపాకు కూడా చిటపటలాడిందండి. చిటపటలాడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక్క టమాటా ఉంటే సరిపోతుందండి, మనకు ఎక్కువ పట్టదు. ఓన్లీ 1 టమాటా ఉంటే సరిపోతుంది. టమాటా అయితే చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసానండి. టమాటా మగ్గిపోయేలోపు దానిపైన 1 స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేస్తున్నానండి. నేను చెప్పాను కదండి, ఆనియన్స్ మనకు మరీ మాడకూడదు, మాడితే టేస్ట్ ఉండదన్నమాట. సో మనకైతే ఈ టమాటా తొందరగా మగ్గిపోవాలి కాబట్టి నేనైతే రైస్లో వేసానని చెప్పాను కదండి సాల్ట్, దీంట్లో కొంచెం వేస్తానన్నమాట. మీరు రైస్లో వేయకుంటే దీంట్లో తగినంత అయితే వేసుకోండి. ఆ పైన పించ్ ఆఫ్, అంటే ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు మగ్గిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లోకైతే నేనైతే కారం వేస్తున్నాను. మీకు కారం వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ దాకా అయితే కారం వేసాను. దాంట్లోనే ధనియా పొడి, గరం మసాలా కూడా కొంచెం వేసానండి, ఎక్కువ వేయకూడదు గరం మసాలా. సో ఇవన్నీ 3 ఒకటేసారి 1 బై 1గా అయితే వేసేసానండి. ఫైనల్గా మనకైతే ఈ మాదిరిగా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మనకు ఆయిల్ పైకి వస్తుంది అనుకోండి, అలా వస్తుంది అంటే మనకైతే మనము రైస్లో కలుపుకోవడానికి అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒక విధంగా టమాటా రైస్ అని కూడా చెప్పుకోవచ్చు, కానీ టమాటాలో ఒకటే వేస్తున్నాను చూసారా, అందుకే టమాటా రైస్ అనట్లేదు. అవి మగ్గిపోయిన తర్వాత నేనైతే వైట్ రైస్ అయితే వేస్తున్నాను చూడండి. వైట్ రైస్ వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి. ఫస్టే వేస్తున్నాను కొత్తిమీర ఆకు కూడా. ఫైనల్గా కొత్తిమీర ఆకు కూడా వేసేసిన తర్వాత మనం అన్నాన్ని అయితే గ్రేవీతో మొత్తంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, రైస్ అంతా ఆటోమేటిక్గా మనం టోటల్గా మిక్స్ అయితే చేసుకోవాలి. దీంట్లో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అన్నీ ఇంట్లో ఉండేవాటే కాబట్టి లంచ్ బాక్స్ రెసిపీగా ఈజీగా చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. సో మనకైతే ఫైనల్గా ఈ విధంగా అయితే మన లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేసుకోండి. ఈ గ్యాస్ కట్టేసిన తర్వాత వేడి మీద నిమ్మరసం పిండుకోకూడదు అన్నమాట. కొంచెం రైస్ చల్లారిన తర్వాతనే నిమ్మరసం అయితే పిండుకోవాలండి, లేదంటే చేదేస్తుంది. కాబట్టి నేనైతే గ్యాస్ కట్టేసి 5 మినిట్స్ ఆగిన తర్వాత నిమ్మరసం అయితే వేసేస్తున్నాను. సో మీకు నిమ్మరసం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. టమాటా ఉంది కాబట్టి నిమ్మరసం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. లేదు వేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు నిమ్మరసం అయితే వేసుకోండి. నిమ్మరసం వేస్తేనే బాగుంటుంది, నేనైతే వేసేనే తిన్నామండి. సో మన ఫైనల్గా మన ఎమ్మీగా ఉండే 5 నిమిషాల్లో రెడీ అయిపోయి మన లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళైతే ప్రిపేర్ అయితే చేసేయండి. ఈ 5 నిమిషాల్లో రెడీ అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీ. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మరి.